వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారింది. తాజాగా సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరేం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉదయం 11కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాల పర్వం ఉత్కంఠగా మారింది. అయితే చెప్పిన విధంగానే కాసేపులో తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు వెళ్లనున్నారు కేటీఆర్. మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదు, తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తాము రేవంత్ తోనే చర్చకు సిద్ధమంటోంది బీఆర్ఎస్. అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వర్షాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాల పర్వం కొనసాగుతుంది. ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా సీన్ మారింది. తాజాగా సీఎం రేవంత్ కి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇక ఇటీవల ఒక బహిరంగ సభలో తమ పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిందేమీ లేదన్నారు ఆయన. దీంతో రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఉదయం 11కి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో సవాల పర్వం ఉత్కంఠగా కొనసాగుతుంది. ఈ సవాల పర్వానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కేటీఆర్ స్థాయికి సీఎం రేవంత్ అవసరం లేదు, తామే చర్చకు చాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు తాము రేవంత్తోనే చర్చకు సిద్ధమంటుంది బీఆర్ఎస్. అటు సీఎం రేవంత్ మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏంటి అక్కడ పరిస్థితి ప్రెస్ క్లబ్ దగ్గర సైదులు? చక్రి, రాష్ట్ర రాజకీయాలు సవాళ్లు ప్రతి సవాళ్ళ మధ్య ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు చేసింది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అనేక హామీలు ఇచ్చి రైతులకి 100 రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు 18 నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీ రైతులకు నెరవేర్చలేదు. కాబట్టి చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే రేవంత్ రెడ్డి రైతులకు ఏం చేశారో చర్చకు రావాలని చెప్పేసి కేటీఆర్ సవాల్ విసరడంతో అయితే ఈ చర్చకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏదిక అవుతుంది. సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి, మేము రైతులకు ఏం చేశాము, ఏమి హామీలు ఇచ్చాము, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఎటువంటి హామీలు ఇచ్చింది, 100 రోజుల్లో హామీలు ఇచ్చి నెరవేరుస్తామని మాట ఇచ్చింది. కాబట్టి సో 18 నెలలు కావస్తున్నా కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి చర్చకు సిద్ధమా అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ యొక్క సవాలుని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరం లేదు, మేము వస్తాము, కేటీఆర్ కూడా చర్చకు రావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొందరు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈరోజు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వెళ్లేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నద్ధమయ్యారు. దానిలో భాగంగా మరి కాసేపట్లో నార్సింగ్ నుంచి, తన నివాసం నార్సింగ్ నుంచి మరి కాసేపట్లో అంటే 10 గంటలకి ఎగ్జాక్ట్గా 10 గంటలకు తెలంగాణ భవన్కు కేటీఆర్ వస్తారు. కేటీఆర్తో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది. వారందరూ కూడా నేరుగా తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తారు. ప్రెస్ క్లబ్లో
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నేతలు మరి వస్తాని సవాల్ని స్వీకరించారు కాబట్టి, కేటీఆర్ సవాల్ని కాంగ్రెస్ పార్టీ నేతలు స్వీకరించారు కాబట్టి మరి అక్కడికి ఎవరు వస్తారు ఏంటనేది తెలియదు. కానీ వస్తే మాత్రం కొంత వాడివేడిగా కూడా కొంత అక్కడ రసవత్తరంగా కూడా ఉండే అవకాశం ఉంది. చర్చ జరుగుతుందా జరగదా అని పక్కకు పెడితే మాత్రం ఖచ్చితంగా మనకి ఉండేది. మొత్తం ఈ అంశంతో మనతో మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దుద్దిమెట్ల బాలరాజు యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, నేతల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు, అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, 100 రోజులు హామీ ఇచ్చారు, 100 రోజులు అమలు చేస్తా ఉన్నారు. మీరేమో రైతులకు ఒక్క హామీ నెరవేర్చలేదని మీరు అంటున్నారు. చర్చకు సిద్ధమా అంటున్నారు. మరి కాసేపట్లో సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ కూడా పోయేటట్టు ఉంది. ఏంటి సార్ ఏంటి? ఇవాళ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు. ఎన్ని రంగాలలో మేము హామీలు అమలు చేసినాము, చర్చకు సిద్ధమా అని చెప్పేసి మాట్లాడుతూ కేసీఆర్ గారిని కోట్ చేసినారు, తర్వాత కేటీఆర్ గారిని కోట్ చేశారు. ఇవాళ కేటీఆర్ గారు సవాలుకు సిద్ధమని చెప్పినారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సంబంధించి 11 గంటలకు మేము వస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అంటే ఇవాళ ఢిల్లీకి పారిపోయిన రేవంత్ రెడ్డి. ఇవాళ కేటీఆర్ గారు ఒకవైపు సవాల్ ఇసిరితే ఢిల్లీకి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఢిల్లీకి పారిపోయినావు కదా, కనీసం నీకు మహిళల పట్ల గౌరవం ఉందంటున్నావు కదా, బీసీల పట్ల గౌరవం ఉందంటున్నావు కదా, బీసీ బిల్లు ఏదో జీవో తీసుకొస్తుంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రపతి మీద ఆరోపణ చేస్తా ఉన్నావు కదా, నీ రాహుల్ గాంధీ గారు కులగణ చేతలు పట్టుకొని రాజ్యాంగ చేత పట్టుకొని తెలంగాణ తోవ చూపింది కులగణ కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ రాహుల్ గాంధీకి ఎక్స్ప్లెయిన్ చేయి, బీసీ కులగణ చేసినాము, బీసీ కులంతో పాటు ఇక్కడ పార్టీలు 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేయి, లేకపోతే రాష్ట్రపతి ముందు పరేడ్ చేయి, లేకపోతే మా ప్రధానమంత్రి మోడీని పోయి కలువు. కానీ నీకు బీసీ బిల్లు తేలేవు, నువ్వు 40% రిజర్వేషన్ ఇవ్వలేవు, తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సవాల్ని స్వీకరించలేక ఢిల్లీకి పారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టండి మీరు దయచేసి. ముఖ్యమంత్రి అవసరం లేదు, మేము వస్తాము, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమాజ్ ప్రెస్ క్లబ్ రావాలని కాంగ్రెస్ పార్టీ స్వీకరించారు, వస్తారట. మరి ఏంటి ఎలా ఉండాలి? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ చేస్తా ఉన్నా, మీ ముఖ్యమంత్రికి దూదిమెట్ట బాలయ్య సరిపోతాడు, మరి కేటీఆర్ అవసరం లేదు, కేసీఆర్ అవసరం లేదు. కేసీఆర్ లాంటి మహానాయకుడు, కేటీఆర్ లాంటి ఒక విజ్ఞానవంతుడు అవసరం లేదు నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇవాళ నల్లమల్ల ఎక్కడుందో తెలియదు నాకు, బనకచర్లు ఎక్కడుందో తెలియదు నాకు, గోదావరి ఎటు పారుతుందో తెలియదు, కృష్ణ ఎటు పారుతుందో తెలియదు నాకు. ఈయన ముఖ్యమంత్రికి కేసీఆర్ ఎందుకు, కేటీఆర్ ఎందుకు? దూదిమెట్ల బాలయ్య యాదవ్ దాలుగా అంటున్నాను. ఈ తెలియని ముఖ్యమంత్రి, అజ్ఞాన ముఖ్యమంత్రికి కేసీఆర్ కేటీఆర్తో పోల్చుకుంటారు. అయినా నేను అడుగుతా ఉన్నాను సార్, మీరు ఇవాళ అన్ని రంగాల్లో విఫలమైన పార్టీ అంటా ఉంది, స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము. నేను అంటున్నాం సార్, 60,000 ఉద్యోగాలు ఒక్కటి తక్కువ కాకున్నా కూడా ఈయన ఏదో రాజీనామా చేసి పోతాడు కదా. నేను ఇవాళ చెప్తా ఉన్నా సార్, గురుకులాలు పీజీటీ పోస్టు సార్ 9,210 పోస్టులు ఉన్నాయి సార్. ఏప్రిల్ 2023లో నోటిఫికేషన్ వచ్చింది సార్. పరీక్షలో ఆగస్టు 23లో నిర్వహించారు సార్. రిజల్ట్ ఫిబ్రవరి 2024లో వేసారు సార్. అంటే సార్ నోటిఫికేషన్ కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది, పరీక్షలు కేసీఆర్ అప్పుడే పెట్టింది సార్. ఎన్ని ఉద్యోగాలు సార్? 9,210 ఉద్యోగాలు సార్. అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు సార్ 17,516 ఉద్యోగాలు సార్. ఏప్రిల్ 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు సార్. జూన్ 2023లో పరీక్షలు పెట్టిరు సార్. అంటే 2023లో కేసీఆర్ ఉన్నాడు, ఏప్రిల్ 2022లో కేసీఆర్ ఉన్నాడు సార్. అంటే 17,000 ఉద్యోగాలు మేము వేసినాయే కదా సార్. అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలు, ఏఎస్ఐ ఉద్యోగాలు సార్ 587 సార్. ఏప్రిల్ 2023లో 2022లో నోటిఫికేషన్ సార్. ఏప్రిల్ 2023లో ఎగ్జామ్ సార్. అదేవిధంగా నర్సులు, స్టాఫ్ నర్సులు సార్ 5,204 ఉద్యోగాలు సార్. డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ సార్. 2023 ఆగస్టు 2వ తారీఖున ఎగ్జామ్ సార్. అంటే 32,517 పోస్టులు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ నిర్వహించిన పరీక్షలు, నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చినాను కదా. నువ్వు ఇచ్చిన 60,000 నువ్వే చెప్తున్నావు కదా. 60,000లో 32,512 పోస్టులు కేసీఆర్ అని నేను నిరూపించిన కదా. నువ్వేం చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డిగా. నేను లెక్కలతో సహా చెప్తున్నా. నేను ఇవాళ ఈ లెక్కలతోటి మా కేసీఆర్ వస్తున్నాడు, ఈ లెక్కలతోటి మా కేసీఆర్ గారి మార్గదర్శకంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఈ లెక్కలన్నీ పట్టుకొని వస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పారిపోకు. ఢిల్లీకి పారిపోయిన నల్లమల్ల పిల్లి ఎక్కడున్నావని అడుగుతున్నాం. మేము ఇవాళ ప్రధానంగా మేము అడిగేది ఏంటంటే రైతు రుణమాఫీ విషయం నువ్వే మొత్తం చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపుగా మేము 41,000 కోట్ల రూపాయలు రైతు రుణం ఏకకాలం చేసా ఉంటున్నారు. ఇది నిజమేనండి? 41,000 రుణమాఫీ ఎక్కడ చేసినావు నువ్వు? 25,000 కోట్లు చేసిన నీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు, రాష్ట్ర సంబంధించిన మంత్రులు చెప్తారు. నువ్వు చెప్పినావు కదా 25 లక్షల మందికి 25 లక్షల మందికి చేసినావు అని చెప్పేసి మాట్లాడినావు. 42 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించినావు. 25 లక్షల మందికి చేసినావు అంటే 17 లక్షల మందికి ఎగ్గొట్టినట్టే కదా. ఈ రాష్ట్ర క్యాబినెట్లో పెట్టే బడ్జెట్ ఎంతనే? 31,000 కోట్లు. రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది ఎంతను? 26,000 కోట్లు. క్యాబినెట్లో పెట్టిందే 31,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, చేసింది 20,000 కోట్లు. 40,000 కోట్లు ఆన్సర్ వచ్చే మళ్ళీ అబద్ధం మొదలుకు వచ్చింది. అయ్యా ఎదురు 60,000 ఉద్యోగాలని చెప్పేసి ఒక అబద్ధం,
ఇవాళ ఈ 42,000 కోట్లు చేసిన ఒక అబద్ధం. ఇవాళ రైతు భరోసా 2 సార్లు ఎగ్గొచ్చినావు, మొన్న మాత్రం స్థానిక ఎలక్షన్ల కోసం మొత్తం ఇచ్చినావు. అది కూడా ఎంత ఇచ్చినావు అనేది ఇవాళ 15,000 ఇస్తాని చెప్పేసి 12 కాడికే కుదించినావు. అదేవిధంగా నేను అంటాను ఉద్యోగాలకు కోత పెట్టినావు. నేను అంటున్నా సార్, ఇవాళ మీరు వచ్చి అధికారంలోకి వచ్చేంత సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరానికి 2 లక్షలు అన్నావు, సంవత్సరానికి ఎన్ని లక్షలు? 3 లక్షలు కావాలి. ఎన్ని ఇచ్చినావు నోట్? నువ్వు నీదే అబద్ధమే నిజం అనుకోపో, అబద్ధమే నిజం అనుకో. 60,000 అనుకో, 60,000 2,40,000 ఎడిపోయినాయి, గాలి కాకెత్తకపోయిందా? ఇవాళ ఉద్యోగాలు ఇవ్వైతివి, రుణమాఫీ చేయవైతివి, రైతు భరోసా ఇవ్వైతివి. అదేవిధంగా ఈ స్కూటీలు మీ ఇస్తే మేము కాదన్నాం, ఈ స్కూటీలు ఇచ్చినావు. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చినావు చెప్పరా, లెక్క చెప్పరాదు. ఇవాళ గ్యాస్ ఇచ్చినా మాట్లాడతాడు. గ్యాస్ ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ప్రతి పేద కుటుంబానికి ఇస్తున్నావు. పేద కుటుంబాలంటే ఏది లెక్క? రేషన్ కార్డే లెక్క కదా. ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య ఎంత? 92 లక్షల మంది కదా. 92 లక్షల మందికి రేషన్ లబ్ధిదారులు అంటే బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు. 92 లక్షల మంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే 45 లక్షల మందికి ఇచ్చి గ్యాస్ మొత్తం విద్యుత్ అంతా ఇచ్చినట్టేనా? మరి ఎంతసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు? ఎన్ని గంటలకు మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పోతా ఉన్నాడు. అన్ని రకాల శస్త్రాలతోటి ఇవాళ ఖచ్చితంగా అన్ని రకాల ఇప్పుడు అన్నాడు కదా, ఇవాళ చాలా మంది సవాలు విసిన ఉన్నారు కదా. సవాలు విసిన వాళ్ళు ఈ పిల్లులకు నక్కలకు సమానం చెప్పము. ఇవాళ ఏదో నల్లమల్ల పులి అన్నాడు కదా, మరి నల్లమల్ల పిల్లి లెక్క పారిపోయిన రేవంత్ రెడ్డి తొందరగా ఫ్లైట్ వేసుకొని రావాలి తొందరగా. ఎందుకంటే కేటీఆర్ వస్తున్నాడు. ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు. 11 గంటలకు పోతా ఉన్నాం. అన్ని రకాల అంశాలతో ఇవాళ బనకచర్లలు ఎట్లా మోసం చేసినావు, కృష్ణా బోర్డుకు ఎట్లా నువ్వు కృష్ణా నాగార్జున అప్పచెప్పినావు, అన్ని అంశాలతో సమగ్రంగా తీసుకుపోతా ఉన్నాం. మా నాయకుడు వస్తూ ఉన్నాడు, మీరు వస్తారా రారా చెప్పండి, సవాలు ఇస్తూ ఉన్నాం. సవాల్ను మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సవాల్ను స్వీకరించాలని అంటున్నారు తెలంగాణ మాజీ ఫిష్ అండ్ గోట్ చైర్మన్ దుదిమెట్ల బాలరాజు యాదవ్. మరి కాసేపట్లో అంటే తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తారు. ఇక్కడ నుంచి 11 గంటలకు ఖచ్చితంగా మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికకి వెళ్తున్నాము. సో అడిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలి, మా సవాల్ని స్వీకరించలేకనే ఆయన ఇక్కడ నుంచి ఢిల్లీ పారిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు దుదిమెట్ల బాలరాజు యాదవ్. రైట్, థ్యాంక్ యూ సైదులు.